మేము ఇక్కడ దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఇక్కడ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాం. ఇక్కడ దాదాపుగా రిటైర్మెంట్కి దగ్గర ఉన్నటువంటి సిబ్బంది చాలా ఉన్నారు. మా అంటే ఇంకొక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు ఇప్పుడు వస్తున్నటువంటి జీతభత్యాలు 15 నుంచి 20,000 లోపలే ఉన్నాయి. ఎవరికి కూడా అధికంగా లేవు. ఇప్పుడు గత ప్రభుత్వం పర్మనెంట్ చేస్తా అని చెప్పి 10 ఏళ్ళు పరిపాలించి మమ్మల్ని మోసం చేసిపోయింది. ఇప్పుడున్నటువంటి ప్రజాప్రభుత్వం అన్న మాకు న్యాయం చేస్తామన్న ఆశతోని ఎన్నో రోజుల నుంచి మేము ఎదురు చూస్తున్నాం. సీఎం గారు ఇక్కడ యూనివర్సిటీ అభివృద్ధి కోసం 1000 కోట్లు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామంటే వారికి స్వాగతం పలుకుతూ 10 రోజుల నుంచి కార్యక్రమాలు చేస్తున్నాం. మహార్యాలు నిర్వహించి వారికి స్వాగతం పలికాం. బహిరంగ లేఖను సమర్పించి వారికి స్వాగతం పలికాం. ఈరోజు కూడా పొద్దుగాల 7 గంటలకు వచ్చి ఇక్కడనే కూర్చున్నాం. వాళ్ళు లంచ్ కూడా వేయలేదు. నేను అయ్యప్ప మాలలో ఉన్నా, కనీసం భిక్ష కూడా చేయకుండా ఇక్కడే కూర్చొని ఉన్నాం. వాళ్ళు మనం చెప్తారేమో, మా సమస్యకి ఏమైనా పరిష్కారం దొరుకుతుందేమో అనే ఆశతోని ఇక్కడ ఉన్నటువంటి టీచింగ్ కాంట్రాక్ట్, నాన్ టీచింగ్ కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఎదురు చూస్తూ ఈరోజు నిరాశకు గురైపోయారు. వారు కేవలం బిల్డింగ్స్ కడతాము, ఈ యూనివర్సిటీని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీగా తీర్చిదిద్దుతాం, ఇక్కడ విద్యా వ్యవస్థను అభివృద్ధి చేస్తాం అనంటే ఇక్కడ విద్యార్థులకు మంచి విద్య రావాలన్నా, మంచి టీచింగ్ ఇవ్వాలన్నా, వారు సక్రమంగా పనిచేయాలన్నా, ఈ యూనివర్సిటీ డెవలప్ కావాలన్నా ఇక్కడ ఉన్నటువంటి నాన్ టీచింగ్ సిబ్బంది కూడా చాలా ముఖ్యమైనటువంటి సిబ్బంది. ఎందుకంటే పొద్దుగాల వస్తే రోడ్లు ఊడుస్తారు, చెట్లకు నీళ్ళు పడతారు, బిల్డింగులు ఊడుస్తారు, కారు నడిపిస్తారు, ఆఫీసర్ వస్తే ఛాయ్ ఇస్తారు, ఫైల్ టైప్ చేస్తారు, కంప్యూటర్ మీద టైప్ చేస్తారు, జూనియర్ అసిస్టెంట్గా, అటెండర్గా, మన కామాటిగా ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి నాన్ టీచింగ్ సిబ్బంది కూడా చాలా ముఖ్యమైన సిబ్బందే. కాబట్టి వారి పట్ల మీరు ఎటువంటి నిర్ణయం మాట్లాడలేదు. ఈరోజు మాకు చాలా బాధగా ఉంది సార్. ఎందుకంటే ఇంత పెద్ద యూనివర్సిటీకి వచ్చి 25 సంవత్సరాల తర్వాత మీరు ఒక సీఎం గారు ఇక్కడికి వచ్చారు. మేము ఎంతో సంతోషపడ్డాం. అరే ఈరోజు మన ఇంటికి వస్తున్నాడు, మన ఇంటి సమస్య వారికి తెలుసు ఆల్రెడీ, మనకేమైనా న్యాయం చెప్తాడేమో మేము ఆలోచించినాం. కానీ ఈరోజు మా ఇంటికి వచ్చి మీరు మా ఇంటికి ఉన్న సున్నం గురించి మాట్లాడారు, మా ఇంటికి ఉన్న గొల్లెం గురించి మాట్లాడారు తప్ప ఆ ఇంట్లో ఉన్నటువంటి పేదవాళ్ళ కడుపు గురించి మాట్లాడలేదు సార్. అది చాలా చింతించాల్సిన విషయం. మాకు చాలా బాధగా ఉంది. ఈ సమాజానికే సిగ్గుచేటు సార్ మీరు అట్లా మాట్లాడకపోవడం. దయచేసి ఇప్పటికైనా నా మించిపోయింది ఏం లేదు సార్. మీరు దయచేసి మా కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ ఉద్యోగుల పక్షాన, నాన్ టీచింగ్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల పక్షాన, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన మీరు ఉండి మాకేదైనా పరిష్కారాన్ని చూపిస్తారని మేము ఆశిస్తున్నాము. 3 రోజుల్లో మీరు ఏదైనా నిర్ణయం తీసుకొని చెప్తారని మేము కోరుకుంటున్నాము.